మనకు గతం యొక్క ఒక సీన్ చూపిస్తారు. అక్కడ ఆమె విల్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, కానీ నువ్వు చాలా మంచివాడివి అంటుంది. విల్ ఆమెతో, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు, నేను మ్యాజిక్ ఉపయోగించలేకపోయినా సరే ఒకరోజు నిన్ను కలవడానికి ఆ టవర్ పైకి వస్తాను, మనమిద్దరం సన్సెట్ను కలిసి చూస్తామని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అంటాడు. అల్ఫేరియా అతనితో, నేను కూడా నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత మనం విల్ను చూస్తాము. అతను కొంచెం పని కూడా చేస్తుంటాడు, కానీ అనుకోకుండా ఢీకొనడం వల్ల అతని న్యూస్ పేపర్లు అన్ని గాల్లో ఎగిరిపోతాయి. కానీ అతను తన స్పీడ్తో వాటన్నింటినీ కలెక్ట్ చేసుకుంటాడు. కానీ కింద పడిన ఒక పేపర్ మీద అల్ఫేరియా గురించి చాలా విషయాలు రాసి ఉంటాయి. ఆమె స్వయంగా 12 మ్యాజికల్ స్పెల్స్ కాస్ట్ చేసింది అని ఉంటుంది. అతను ఫ్రాస్టీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కోసం కొన్ని మ్యాజికల్ ఐటమ్స్ చేయగలవా, కానీ నువ్వు ఇంత అర్జెంటుగా ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత విల్ అతనికి అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను 6th ఫ్లోర్కి వెళ్తున్నాను, నాకు నీ మ్యాజికల్ ఐటమ్స్ అవసరం పడతాయి అంటాడు. విల్ రోస్టీ అతనికి ఒక బన్ తినిపించి, నువ్వు నీ జాగ్రత్తలో ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత మనకు చూపిస్తారు. ది గ్రేట్ క్వీన్ మేజ్ మెర్సిడెస్ ఇలా చెప్పింది, అతను సర్కిల్ డంజియన్ నుండి వచ్చాడు, కాబట్టి నువ్వు నీ మ్యాజిక్ను ఉపయోగించు, దాంతోపాటు నీ విజ్డమ్ను ఉపయోగించు, తద్వారా నువ్వు ఆ డంజియన్లను చాలా ఈజీగా క్లియర్ చేయగలవు. ఇప్పుడు మనకు ఆ డంజియన్ సీన్ చూపిస్తారు. అక్కడ ఈ మనుషులందరూ చేరుకుంటారు, వారితో పాటు షియాన్ కూడా ఉంటాడు. అతను ఈ ఫ్రాస్ట్ వర్కర్స్ అందరికీ చాలా ఈజీగా బుద్ధి చెప్తుంటాడు, కానీ ఇవి తన ముందు ఏపాటివి అని ఆలోచిస్తుంటాడు. తను అంతకంటే ప్రమాదకరమైన వాటిని ఓడించానని అనుకుంటాడు. విల్ కూడా షియాన్ను నోటీస్ చేస్తాడు. నిజంగా షియాన్ చాలా గ్రేట్, కానీ అతను ఇక్కడ ఇలా నిలబడి ఉంటే బహుశా నా కోసం ఇక్కడ ఏ మాన్స్టర్ లేనట్టుంది, కాబట్టి నేను ఇంకా కిందకి వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఇక్కడ కొన్ని మాన్స్టర్స్ ఒక అమ్మాయిని చంపబోతుంటాయి. అప్పుడే అకస్మాత్తుగా విల్ అక్కడికి వచ్చి వాటన్నింటినీ ఒకే దెబ్బకు ఫినిష్ చేస్తాడు. ఆ అమ్మాయి విల్ను చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఏం జరిగింది, నువ్వు మ్యాజిక్ ప్లేస్లో స్వోర్డ్ ఉపయోగించావా అని అడుగుతుంది. ఇటువైపు క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ వర్క్ అందరికీ ఇలా చెప్తుంటారు, మీరు ఒక కొత్త మ్యాజిక్ను క్రియేట్ చేస్తే మీరు చాలా ఈజీగా ఆ టవర్ పైకి వెళ్ళవచ్చు, దాంతోపాటు హిస్టరీలో కూడా మీ పేరు నిలిచిపోతుంది. అప్పుడే రోజు ఆయన్ని అడుగుతుంది, ప్రొఫెసర్ ఈరోజు అల్ఫేరియా గురించి న్యూస్ పేపర్లో వచ్చింది కదా, అంటే ఆమె చాలా గ్రేట్ అని అర్థమా? అవును, ఆమె చాలా గ్రేట్ అనేది నిజం, ఎందుకంటే ఆమె ఒకేసారి 12 మ్యాజిక్లను క్రియేట్ చేసింది. ఇలా జరగడం చాలా రేర్ అని చెప్తారు. దాంతోపాటు అందుకే భవిష్యత్తులో అల్ఫేరియాను ది గ్రేటెస్ట్ మేజ్ అని పిలుస్తారని చెప్తారు. కథ మళ్ళీ డంజియన్లోకి వస్తుంది. అక్కడ ఆ అమ్మాయి విల్తో మాట్లాడుకుంటూ ఉంటుంది. మీరు నా సీనియర్ అంటుంది. విల్ ఆమెను, నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు అని అడుగుతాడు. నేను 4th ఇయర్లో ఉన్నాను, మీరు 6th లో ఉన్నారు అని ఆమె చెప్తుంది. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని విల్ అడుగుతాడు. నేను ఇక్కడికి స్కైని కాపాడడానికి వచ్చాను అని ఆమె చెప్తుంది. ఆ తర్వాత విల్ మనకు చెప్తాడు, మనం చూసే ఆకాశం నిజమైంది కాదు, అది కేవలం మ్యాజిక్తో చేయబడింది, అంటే అది ఒక బారియర్ మాత్రమే. దీన్ని మ్యాజియా వెండర్స్ క్రియేట్ చేశారు. ఈ బారియర్ ఫెయిల్ అయినప్పుడు నలుమూలలా మళ్ళీ చీకటి కమ్ముకుంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి విల్కు చెప్తుంది, తను ఇంతకు ముందు ఒకసారి లేడీ అల్ఫేరియాను కలిశానని, ఆమె చాలా గ్రేట్ అని చెప్తుంది. అది తను ఒక డంజియన్లో ఉన్నప్పటి మాట. తన చుట్టూ చాలా మాన్స్టర్స్ ముట్టడించినప్పుడు లేడీ అల్ఫేరియా తన ప్రాణాలు కాపాడింది అని చెప్తుంది. ప్రెసెంట్లో ఆమె, నేను లేడీ అల్ఫేరియా కోసం ఏదైనా చేయగలను, నేను వారి ఆర్డర్స్ వల్లే ఇక్కడికి వచ్చాను, కానీ నాకు ఎలాంటి ఫ్రాస్ట్ వాకర్ దొరకలేదు అంటుంది. కానీ విల్ తన చుట్టూ బాగా చెక్ చేసి, నాకు అనిపిస్తుంది మన చుట్టుపక్కల ఏదో ఒక ఫ్రాస్ట్ వాకర్ ఉంది అంటాడు. కానీ ఆ అమ్మాయి విల్ దగ్గర ఎలాంటి మ్యాజికల్ పవర్స్ లేవని చూసి, మ్యాజిక్ లేకుండా ఇతను దీన్ని ఎలా కనిపెట్టాడు అని చాలా ఆశ్చర్యపోతుంది. విల్ ఆమెతో, నా దగ్గర మ్యాజిక్ లేకపోయినా నా దగ్గర విజ్డమ్ నాలెడ్జ్ ఉంది, అది మ్యాజిక్ లేకుండా కూడా నాకు ఉపయోగపడుతుంది అని చెప్తాడు. కానీ అప్పుడే అకస్మాత్తుగా ఒక మాన్స్టర్ అక్కడికి వస్తుంది. దాని పేరు ఫ్రాస్ట్రెక్స్. దీన్ని చంపితే 6 క్రెడిట్స్ దక్కుతాయి. ఇప్పుడు ఆ మాన్స్టర్ మళ్ళీ వారిద్దరి మీద అటాక్ చేస్తుంది, కానీ విల్ ఆమెను కాపాడుతాడు. ఆ తర్వాత అతను ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి దాంతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ ఐరిస్ అతన్ని ముందుకు వెళ్ళొద్దని వారిస్తుంది. ఈ మాన్స్టర్ చాలా డేంజర్, దీనిపై ఎలాంటి ఫిజికల్ అటాక్ పని చేయదు, ఒకవేళ నువ్వు దీన్ని టచ్ చేస్తే నువ్వు ఫ్రీజ్ అయిపోవచ్చు అని చెప్తుంది. నువ్వు దీని గురించి చింతించకు, నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి చాలా మాన్స్టర్స్ను ఓడించాను అంటాడు. విల్ ఆ తర్వాత ఆ రెక్స్ విల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ విల్ తప్పించుకుని చాలా వేగంగా ముందుకు వెళ్తుంటాడు.
ఆ రెక్స్కు విల్ ఎక్కడ కనిపించినప్పుడు అది అక్కడ అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఐరిస్ మరియు కిక్కీ దాని నుండి తప్పించుకుని ఒక రాయి వెనుక దాక్కుంటారు. ఇప్పుడు విల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మ్యాజికల్ ఐటమ్ను ఆ మాన్స్టర్ మీద పెడతాడు మరియు దాన్ని నలుమూలలా తాళ్లతో బంధించేస్తాడు. ఇలాంటి మాన్స్టర్స్ ఫైర్కి వ్యతిరేకంగా చాలా వీక్గా ఉంటాయని నాకు బాగా తెలుసు, కాబట్టి మనం వీటిని బ్లాస్ట్తో కూడా ఎగరేయవచ్చు అని విల్ అంటాడు. ఆ ఫ్రాస్ట్ రెక్స్ అతనిపై చల్లని గాలులు విసరడానికి ట్రై చేస్తుంది, కానీ అప్పుడే విల్ ఆ తాడుకి నిప్పు పెడతాడు. దాంతో రోస్టీ చేసిన మ్యాజికల్ ఐటమ్స్ అన్నీ నిప్పు అంటుకుంటాయి మరియు అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. దాంతో ఆ ఫ్రాస్ట్ రెక్స్ అక్కడికక్కడే చనిపోతుంది. కానీ అప్పుడే ఐరిస్ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. ఆమె ఇలా అనుకుంటుంది, నేను రూమర్స్లో విన్న అబ్బాయి ఇతనేనా, కానీ నేను దీని గురించి రిపోర్ట్స్ ఎలా ఇవ్వాలి? ఇతను ఆ రూమర్స్ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. ఫైనల్గా వీరిద్దరికీ ఆ కోర్ దొరుకుతుంది. ఆ తర్వాత ఐరిస్ మళ్ళీ ఆ టవర్ పైకి వస్తుంది. ఆమె ఆలోచిస్తుంది, అతని దగ్గర మ్యాజిక్ లేకపోయినా అతను మ్యాజిక్ లోటును తన తెలివితో భర్తీ చేయగలడు. అతను నిజంగా ఒక అద్భుతమైన స్పోర్ట్స్ మ్యాన్. మరుసటి సీన్లో ఐరిస్ ఇప్పటి మ్యాజియా వెండర్స్ దగ్గరికి వస్తుంది. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది. అరే లేదు, అలాంటిదేం లేదు, మనం ఒక మీటింగ్ జరుపుకుంటున్నాము. ఎందుకంటే బారియర్ విరిగిపోతే నలుమూలలా చీకటి కమ్ముకుంటుందని మనకు తెలుసు అంటారు వారు. జియో ఇలా అంటాడు, ఆ సెలెస్టియల్స్ మనతో ఫైట్ చేయడానికి ఎప్పుడైనా రెడీగా ఉండవచ్చు, కానీ వారిని ఎదుర్కోవడానికి మన దగ్గర అంతమంది లేరు. ఎల్నోరి అంటుంది, అందుకే మనకు చాలామంది ఎలైట్ మేజర్స్ కావాలి, తద్వారా సమయం వచ్చినప్పుడు వారిని ఉపయోగించుకోవచ్చు. విను, ఐరిస్, మనకు ఉపయోగపడే ఎవరైనా నీకు దొరికారా అని అడుగుతారు. ఆమె చెప్తుంది, నేను కిందకి వెళ్ళినప్పుడు నాకు ఒక మనిషి పరిచయం అయ్యాడు. అతను మ్యాజిక్ ఉపయోగించుడు, అయినా సరే అతను మీకు చాలా ఉపయోగపడతాడు. అతని పేరు విల్. కానీ వీరంతా విల్ను ఇక్కడికి పిలవడానికి కొంచెం సంకోచిస్తారు. క్యారియట్ ఇలా అంటాడు, అయినా గ్రాండ్ మ్యాజియా ఫెస్టివల్ వస్తుంది కదా, దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఇది చెప్తూ ఆ మ్యాజియా వెండర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటికీ అల్ఫేరియా పడుకునే ఉంటుంది. ఐరిస్ ఆమెతో, నువ్వు ఏ మనిషి గురించి అయితే నాతో చెప్పావో ఆ మనిషి నిజంగా చాలా గ్రేట్ అని చెప్తుంది. విల్ సాధించిన ఆ కోర్ కూడా అల్ఫేరియా దగ్గరికి వస్తుంది. ఆమె, విల్, నేను నీ కోసం వెయిట్ చేస్తాను అంటుంది.